అనుకున్నట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళి దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వంశీని పరామర్శించి ఆయనకి సంఘీభావం ప్రకటించారో తెలియదు, మద్దతు ప్రకటించారో తెలియదు, లేకపోతే ఆయనకు అభయం ఇచ్చారో తెలియదు, లేకపోతే ఆయన దగ్గర ఏమైనా సీక్రెట్లు ఉంటే తెలుసుకుని వచ్చారో తెలియదు. మరి వంశీ ఎక్కడ ఫోన్ పోయిందని చెప్తున్నారు కదా, ఫోన్ మరి ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డికి చెప్పాడో తెలియదు. ఏమేమి మాట్లాడుకున్నారో, ఏమేమి సీక్రెట్స్ ఉన్నాయో మనకు తెలియదు. కానీ కలిశారు, వచ్చారు, బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో సగం కాదు 90% స్క్రిప్టెడే. ఆ స్క్రిప్ట్ కూడా చదవడమే ఆయన. ఆ చదివిన దాంట్లో ఆశ్చర్యాన్ని కలిపే అంశాలు ఏంటంటే వంశీ అమాయకుడు. బేసిక్గా ఏంటంటే వంశీ అమాయకుడు, వంశీ అందగాడు, వంశీ కమ్మోడు. ఈ మూడింటిని బాగా స్ట్రెచ్ చేసి చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. వంశీ అమాయకుడు, వంశీ అందగాడు, వంశీ కమ్మోడు. ఆయనకేం తెలియదు, నోట్లో వేలు పెట్టి కొరకమంటే కూడా కొరకలేడు అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కంక్లూజన్. సో దీంతోపాటు అసలు వంశీ అరెస్టే ఒక ఒక తప్పుడు కేసు, తప్పుడు అరెస్టు, కుట్ర. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. వంశీ ఎదిగిపోతున్నాడని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు, లోకేష్ కుట్ర పన్ని లోపలేశారు. ఇలాంటివి చేస్తే ఎవరిని ఊరుకునేది లేదు. పోలీసులైనా నాయకులైనా బట్టలు ఓడదీసి, ఆ పదం 2 సార్లు వాడాడు. మరి బట్టలు ఓడదీసి చూడాలనే కోరిక ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ బట్టలు ఓడదీస్తా అని ఎవరిని బెదిరిస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు, మీరు వెళ్ళింది ఎందుకు, మీరు అక్కడికి వెళ్ళి ఆ జైలు దగ్గరికి అసలు వెళ్ళాల్సిన అవసరం ఏంటి, వెళ్ళిన ఏ కేసులో వెళ్ళాడు? ఒక దళితుడిని కిడ్నాప్ చేస్తే మీరు కిడ్నాప్ చేయలేదు అని మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు? మీరు క్లియర్గా అక్కడ కేసు ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీ మొహం మీద కొట్టినట్టు మీరు జైలుకి వెళ్ళి కిడ్నాప్ చేయలేదని మీరు అంటే మీ మొహం మీద కొట్టినట్టు మీరు అట్లా బయటికి రాగానే టీడీపీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎక్కడ సత్యవర్ధన్ అనే దళిత యువకుడు కేసు పెట్టిన అతనికి హైదరాబాద్లో ఉన్న అపర కుబేరులు ఉండే మైహోం భూజా అనే ఒక దాంట్లో ఒక పెద్ద కమ్యూనిటీలో సత్యవర్ధన్కి ఏం పని ఉంటుంది? లిఫ్ట్లో వంశీతో కలిసి ఎందుకు వెళ్ళాడు లిఫ్ట్లో పైకి బిక్కు అనుకుంటూ? చూసారా వీడియో? వీడియో వేయండి ఒకసారి. ఇలాంటి ఆధారాలు అక్కడ లేకుండా పోలీసులు అంత తేలిగ్గా కేసు పెడతారా? చూడండి, ఆ వీడియోలో చూడండి. వంశీ సత్యవర్ధన్ అనే యువకుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు హైదరాబాద్లో. వాళ్ళకేం పని? సత్యవర్ధన్ ఎందుకు వెళ్తాడు వంశీ ఇంటికి? పైగా కోటీశ్వర్లు ఉండే చాలామందికి తెలుసు మైహోం భూజ ఎలా ఉంటుందో. అందులో ఒక్కొక్క ఫ్లాటే ఇప్పుడు దాదాపు 7 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు దాకా ఉన్నట్టున్నాయి. మరి అందులోకి ఇతనికి ఎంట్రీ ఉంటుందా? మామూలుగా రాణిస్తారు అసలు? పైగా వెంట పెట్టుకుని వంశీ లిఫ్ట్లో తీసుకెళ్తున్న ఆధారాలు అక్కడ ఉంటే మావాడికి ఏం తెలియదు, మావాడు అమాయకుడు, ఈ సోది కబుర్లు చెబితే వినేదేవుడు, నమ్మేదేవుడు, పైగా అందగాడు, అందుకని తట్టుకోలేకపోతున్నా. ఎవరికి ఆయన అందం ఎవరికి కావాలి? మీకేమైనా పని ఉందేమో ఆయన అందంతో? వంశీ బహుశా అందగాడనే ఉంచుకున్నారా మీరు? వంశీ నాని అందంగా ఉంటారు, పక్కన ఉన్న అవినాష్ని పట్టుకుని అవినాష్ చేయి పట్టుకుని అవినాష్ కూడా చక్కగా ఉంటాడు, ఆ ముగ్గురు అందుకే ఉంచుకున్నారు మీరు. వీళ్ళు ఉంచుకోలేక వదిలేశారేమో టీడీపీ వాళ్ళు. అసలు మీ స్థాయి ఏంటి? మాజీ ముఖ్యమంత్రిని అంటారు, ప్రతిపక్ష నేత హోదా కావాలని అందరిని అడుక్కుంటారు, కోర్టుకు వెళ్తారు. ఈ స్థాయిలో ఉన్న మీరు నాయకుల అందాన్ని, నాయకుల వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలని, అంతే కదా, అందంతో పాటు అది కూడా చెప్పండి వాళ్ళు ఎంత శక్తి సామర్థ్యం ఉంటుంది వాళ్ళకి. అలా అవి చూసి పార్టీల్లో పెట్టుకుంటారా? అవి చూసి వాళ్ళని అంచనా వేశారు. ఇంతకంటే అందగాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఓడిపోయారు, శంకరగిరి మాన్యాలు పట్టిపోయారు, చాలామంది ఇదే. అందానికి దీనికి సంబంధం ఏంటి? ట్రంప్ అందగాడా? 2వసారి అధ్యక్షుడు అవలా? జగన్ గారిని ఒక్కోసారి మీ మాటలు చూస్తుంటే మామూలుగా ఒక అరివీర భయంకరుని చూస్తే అమ్మ బాబోయ్ అంటారు. అలాగే మరి అంటే ఈ పదం వాడుతున్నది మిమ్మల్ని ఉద్దేశించి అనట్లేదు, దయచేసి అనుకోవద్దు. మామూలుగా ఒక దాని అంటాం కదా,
వాడి జోలికి అమ్మ బాబాయ్ వాడి జోలికి వెళ్ళకండి రా కొడతాడు అంటారు. ఏది రాళ్ళు దొరికితే రాళ్ళు, కర్రలు దొరికితే కర్రలు కొడతా ఉంటారు కదా కొంతమంది. వాళ్ళని చూసి ఏమంటారు, బాబాయ్ వాడి దగ్గరికి వెళ్ళకండి అంటారు. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకు ఈ పొంతం లేని మాటలు? ఆ రాసిచ్చేవాడు ఎవడు, ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడు మార్చుకోండి. ఆ గన్నవరంలో జరిగిన దాన్ని అలా రాసిచ్చేశారు. అదంతా పట్టాభి అనేవాడు ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. నీ సంగతి చూస్తా, రేపు గన్నవరం వస్తా, ఏం పీక్కుంటావు రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి 200-300 మందిని వేసుకొని వెళ్ళి అక్కడ గొడవ చేశాడు. మీరు మాట్లాడుతున్నారు. పట్టాభి రెచ్చగొడితే వంశీ రెచ్చిపోయాడా? అసలు ఆఫీసు తగలబెట్టిన మాటే మాట్లాడాల మీరు అంతసేపు మాట్లాడి. టీడీపీ ఆఫీసును తగలబెట్టిన ఘటనే మాట్లాడాల్సింది మీరు. వాళ్ళే తగలబెట్టుకున్నారనన్నా అని ఉండాల్సింది కనీసం. టీడీపీ వాళ్ళ ఆఫీసును వాళ్ళే తగలబెట్టుకుని వంశీ మీద నెట్టారని ఒక్క మాట అంటే కనీసం తగలబడిన దాన్నైనా మీరు గుర్తించినట్టుండేది. ఆ ప్రస్తావనే చేయలేదు. వంశీ అనేవాడు నీ విషపుత్రికలో, నీ పెట్టుబడుల విషపుత్రికలో, నీ ఛానల్లో భువనేశ్వర్ గారి గురించి ఏం మాట్లాడాడు, ఫస్ట్ మాట్లాడాడు కదా. ఆ మాట్లాడేది నీ ఛానల్లోనే కదా ఎక్స్క్లూజివ్గా మాట్లాడాడు. దాని గురించి కూడా నేను ప్రస్తావించాల. ఎంతసేపు చంద్రబాబు పట్టాభిని రెచ్చగొట్టాడు, పట్టాభి వంశీని రెచ్చగొట్టాడు. మరుసటి రోజు 400 మంది నుంచి చంద్రబాబు పంపించాడు. అన్నీ చంద్రబాబే పంపించాడు. అందరినీ చంద్రబాబే దోలాడు, చంద్రబాబే కుట్ర పన్నాడు. మరి నీ హయాంలో జరిగినవన్నీ నువ్వే చేయించావు. ముఖ్యమంత్రిగా నువ్వే చేయించావు. వివేకానంద రెడ్డిని నువ్వే చంపించావు. అంటే తప్పేంటి? అవన్నీ చంద్రబాబు చేయించినప్పుడు ఇది నువ్వు చేయించలేదని ఎట్లా అంటావు? పైగా చేసిన వాళ్ళందరూ మీ వాళ్ళేగా. కాబట్టి నువ్వే చేయించావు, ఖచ్చితంగా నువ్వే చేయించావు అనొచ్చు, తప్పేమీ లేదు. వివేకానంద రెడ్డి హత్య, ఎమ్మెల్సీతో అనంతబాబుతో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నువ్వే చంపించావు. అనకూడదనేంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్టాభిని రెచ్చగొట్టినట్టు నువ్వు అనంతబాబుని పంపించావు ఆ డ్రైవర్ని చంపిరమ్మని. ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా కోడికత్తి సీను విషయంలో నువ్వే చేసావు. అంతా చంద్రబాబు కాదు చేసింది, నువ్వే చేసావు. ఎందుకు అనకూడదు? అనొచ్చు. పల్నాడులో చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తని పేక్ కోసిరమ్మని నువ్వే పంపించావు. డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగిన సుధాకర్ని చంపమని నువ్వే పంపించావు. నువ్వే పోలీసులను పంపించి రోడ్డు మీద పడుకోబెట్టి చంపండి రాడిని, అన్ని పడుకోబెట్టి పిచ్చోడు ముద్ర వేయండి రా అడిగని నువ్వు చెప్పి పంపించావు పోలీసుల్ని. అంతే. ఇవన్నీ చంద్రబాబు చేయించుంటే ముఖ్యమంత్రి హోదాగా ఉన్నాడు కాబట్టి అప్పుడు నువ్వు చేయించావు. అంతే, దట్స్ ఇట్. ఇంకంతే, రెండో ఆలోచన లేదు. నువ్వు ఎందుకంటే చంద్రబాబుకి ఆ నైజం లేదు. ఆ చేయించే నైజం చంద్రబాబుకి లేదు, అందరికీ తెలుసు. మీకుంది. రీసెంట్గా కొన్ని విషయాలు తెలుస్తుంటే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. అవి త్వరలో వస్తాయి కానీ. సో ఇవన్నీ నువ్వే చేయించావని అందరూ అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అంటారు. నేను కాదు, అందరూ అంటారు. మీ బాబాయ్ హత్య దగ్గర నుంచి ఆ తర్వాత జరిగిన హత్యలు, దాడులు, మానభంగాలు, భూ కబ్జాలు, భూములు లాక్కోవడాలు, ఇవన్నీ నువ్వే చేయించావు. అన్నీ నువ్వే చేయించావు. ఆ సినిమాలు ఆడేవాడు అన్నట్టు అన్నీ నువ్వే చేయించావు. ఏం మాట్లాడుతున్నారో ఏంటో. ఇంతకుముందే వేరే దాంట్లో చూసా, కొడాలి నాని గారు అంటున్నారు సత్యవర్ధన్ అనేవాడిని అంట వీళ్ళు మార్చేశారంట. మార్చేసి మళ్ళీ వాళ్ళ తల్లిని తీసుకొచ్చి స్టేట్మెంట్ ఇప్పించారు. జగన్మోహన్ రెడ్డి అన్నది ఈయన అన్నాడు. అని ఈయన ఏమంటాడంటే, అదనంగా ఏమంటాడంటే, ఎప్పుడైనా ముందు ఇచ్చిన స్టేట్మెంట్కే వాల్యూ ఉంటుంది. అతను తనంతటి తానుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు భయపెడితే మళ్ళీ స్టేట్మెంట్ మార్చి నన్ను వంశీ భయపెట్టాడని ఇప్పుడు చెప్తున్నాడు. మళ్ళీ రేపు చంద్రబాబు వాళ్ళే నన్ను భయపెట్టి మార్పించారు కానీ నన్ను వంశీ ఏం భయపెట్టలేదు, నేనే ఇచ్చానని చెప్తే మళ్ళీ మారిపోద్దా? కాబట్టి ముందు ఇచ్చిన స్టేట్మెంట్కే వాల్యూ ఉంటుందని ఇప్పుడే నాని గారు అన్నారు. చాలా తెలివైన వాళ్ళు వీళ్ళంతా. కానీ ఎందుకు మరి ఒక్కోసారి ఈ పిచ్చి మాటలు మాట్లాడతారు కాదు. అసలు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏది? ఇప్పుడు మాట్లాడుకుందాం. వంశీ నన్ను బెదిరించలేదు, నేను పిటిషన్ ఇవ్వలేదు అని చెప్పి కోర్టు జడ్జి గారి ముందు చెప్పాడు అంటున్నది ముందు స్టేట్మెంటా? అసలు పోలీసులకి ఇట్లా వైసీపీ వాళ్ళు వచ్చి మా ఆఫీస్ తగలబెట్టారు అని ఇచ్చిన కంప్లైంట్ ఫస్టా? ఏది ఫస్ట్? అది కదా ఫస్ట్. మరి
మరి మీరు అన్నట్టు ముందు ఇచ్చిన దానికి వాల్యూ ఉంటుందని అంటే కంప్లైంట్ ఇచ్చిన దానికి వాల్యూ ఉంటుందిగా. అది ఎలా మిస్ అయ్యారు? చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాని గారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మీరు అందగాళ్లే, మీరు తమ్ముడు వంశీ మీరు అందరూ అందగాళ్లే, కానీ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కాల. ఏంటో విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఈ పాయింట్లన్నీ చూస్తే ఈయన మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఇప్పేస్తాను, నాయకులు బట్టలు ఇప్పిస్తాను. సో ఎంతమంది బట్టలు ఇప్పేస్తాడో ఏంటో. అసలు ఈయన బట్టలు ఇప్పేస్తానని ఎవరికి సవాలు విసురుతున్నాడు? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కి ఏమైనా విసురుతున్నాడా సవాల్? వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారా ఇతను ఇలా రెచ్చిపోతున్నాడు, మరి ఏంటి ఇతని సంగతి చూడాలనే ఆలోచన వీళ్ళకి ఏమైనా ఉందా? చర్చలో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఈ కేసులో కీలక నిందితురానాలో, ముద్దాయానాలో, లేకపోతే ఏమనాలో నాకు తెలియదు కానీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు అండ్ అమరావతి బహుజన ఏంటి నిందితుడు ముద్దాయి కాదు, బాధితుడు నేను. మీ వైపు నుంచి మీరు బాధితుడు అండి. జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చూస్తే మీరే నిందితుడు, మీరే ముద్దాయి, మీరే అన్నిటికీ సర్వం మీరే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చెప్తున్నా నేను, నా వైపు నుంచి కాదు, నీ వైపు నుంచి కాదు, మీ వైపు నుంచి కాదు. అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటే గారు కూడా మనతో చర్చలో ఉన్నారు. సో ఒకసారి వంశీ అరెస్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు ముందు ఆ పార్ట్ ఒకటి చూద్దాము, చూసి చర్చలోకి వెళదాం. ఫిబ్రవరి 12వ తారీఖునే కేసు రిజిస్టర్ చేసి ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకునింది 13వ తేదీ సాయంత్రం, 13వ తేదీ రాత్రి, 13వ తేదీ సాయంత్రం. అంటే అంతకు ముందు స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా వంశీని అరెస్ట్ చేయడం, ఆ వర్షన్ను మళ్ళా సత్యవర్ధన్ అనే వ్యక్తితో 13వ తారీఖు సాయంత్రం మళ్ళీ వంశీ ఇలా చేశాడని చెప్పించడం, అది దారుణంగా లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఒక మనిషి ఏదైనా తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. డెమోక్రసీ ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్లో? డెమోక్రసీ అనేది ఇప్పుడు మనం బాధపడాల్సిన అంశం. ఎందుకంటే 12వ తేదీ సాయంత్రం కేసు పెట్టి వంశీ మీద, 13వ తేదీ ఉదయం వంశీని అరెస్ట్ చేసుకొచ్చి 13వ తేదీ రాత్రి సత్యవర్ధన్ దగ్గర స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. ఇది డెమోక్రసీకి లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందనడానికి ఉదాహరణ అనేది వారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో చెప్తున్న మాట అన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రఘురామరాజుని ఎలా అరెస్ట్ చేశారో, అసలు చంద్రబాబు నాయుడు మీద కేసు ఉందా, ఎలా అరెస్ట్ చేశారో, అచ్చెన్నాయుడిని ఎలా అరెస్ట్ చేశారో, కొల్లు రవీందర్ని ఎలా అరెస్ట్ చేశారో, అయ్యన్న పాత్రుడిని ఎలా అరెస్ట్ చేశారో, దేవినేని ఉమ్మని ఎలా అరెస్ట్ చేశారో, అసలు పట్టాభి మీద కేసే లేకుండా ఎత్తుకుపోయి కిడ్నాప్ చేసి 2 రోజులు ఎక్కడెక్కడ తిప్పారో, ఇలాంటివన్నీ కుప్పలు కదండి. డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద బొర్లిచ్చి పిచ్చోడని ఎలా ముద్రేశారో, వరప్రసాద్కి శిరోమణం చేసిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదో, ఈ చిట్టా తీస్తే రోజుకోటి వస్తుంది జగన్మోహన్ రెడ్డి, రోజుకొకటి వస్తుంది. డెమోక్రసీ అని గొంతు చించుకుంటే రాదు. సో పట్టాభి గారు, ఇదంతా తప్పుడు కేసు, తప్పుడు అరెస్టు, కుట్ర అరెస్టు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. మీరేనంట రెచ్చగొట్టారంట. ముందు రోజు 19వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టి
నేను వస్తున్నా బడకావు పీక్కో రెడీగా ఉండని చెప్పారంట. చెప్పి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు మీకు చెప్తే మీరు 300 మందిని ఇచ్చారంట ఆయన మీకు, రౌడీల్లో గోండాలను వాళ్ళు వేసుకుని వెళ్ళారు. అది జరిగింది ఆయన చెప్పిన మాటల ప్రకారం. వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విజయవాడ సబ్ జైల్లో ఒక దళిత ద్రోహి అనాలా, బలహీన వర్గాల్ని వేపుకు తినేటటువంటి ఒక పిల్ల సైకో అనాలా, రాక్షసుడు అనాలా, ఏమనాలో కానీ అటువంటి వ్యక్తికి మద్దతు పలుకుతూ, సంఘీభావం తెలుపుతూ విజయవాడ సబ్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా, అంటే మొన్న ఎన్నికల్లో 8 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే విధమైనటువంటి ఇదే రకంగా 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు అబద్ధాలు చెప్పి 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 ప్రజల్ని మోసం చేసి 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 ప్రజలు విసిగెత్తిపోయి 11 స్థానాలకి కుదేసిన ఇంకా నిస్సిగ్గుగా మళ్ళీ అదే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, అదే పాట ఒక స్క్రిప్ట్ రాసుకురావటం, పచ్చి అబద్ధాలతో ఎవడో రాసిస్తాడు, దాన్ని పట్టుకుని పేజీలు పేజీలు చదివేయటమే. సో అదే ధోరణి మళ్ళీ కూడా రిపీట్ చేశారు. ఇప్పుడు ఇవాళ ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డి గారి క్లిప్పింగ్ ఆడియో బయట వినిపించారు. దానిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, చాలా పాపం అమాయకుడైనటువంటి వల్లభనేని వంశీ ఫిబ్రవరి 12 ఎఫ్ఐఆర్ నమోదు చేశారంట, ఫిబ్రవరి 13 ఉదయం వెళ్ళి వెంటనే అరెస్ట్ చేసేసారంట. పాపం ఏ పాపం తెలియదంట, ఈ దళిత ద్రోహికి ఏ పాపం తెలియదంట. ఇందాక మీరు ఒక వీడియో ప్లే చేసి చూపించారు సార్, వంశీ సత్యవర్ధన్తో ఉన్నటువంటి వీడియో. దానికి సంబంధించినట్టు ఒక్కసారి అది ప్లే చేస్తే సార్ పైన ఆ వీడియోలో పైన డే టు టైం కూడా ఉంది సార్. మీకు స్క్రీన్ షాట్ కూడా పంపించా. ఆ డే టు టైం ఒకసారి, ఆ డే టు టైం ఒకసారి మళ్ళీ వీడియో 11/2/2025 ఫిబ్రవరి 11వ తేదీన ఆ వీడియో రికార్డ్ అయింది. అది కూడా ఉదయం 9:53 ఎస్. ఇప్పుడు ఇది ఎందుకు మిమ్మల్ని చదవమన్నానంటే, ఇందాక పాపం ఆయన డేట్లు చదువుతా ఉన్నాడు కదా, ఇప్పుడు చూడొచ్చు అందరూ కూడా చక్కగా డే టు టైం కనపడుతుంది కదా. ఫిబ్రవరి 11వ తేదీన కూడా వంశీ కస్టడీలోనే, వంశీ కిడ్నాప్ చెరలో, ఫిబ్రవరి 11వ తేదీన వంశీ కిడ్నాప్ చెరలో ఒక దళిత బిడ్డ సత్యవర్ధన్ ఉన్నాడన్న విషయం ఈ వీడియో ద్వారా రుజువు అవుతుందా లేదా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు సమాధానం చెప్పు. 11వ తేదీన కూడా తన కిడ్నాప్ చెరలో ఒక దళిత బాలుడిని బంధిస్తే ఏపీ పోలీసులు చూస్తూ కూర్చోవాలా? అంటే ఆ దళిత బిడ్డ తర్వాత అతని ప్రాణానికి ఏమన్నా అయితే ఏపీ పోలీసులు కళ్ళు మూసుకోవాలా? కానీ హూ కేర్స్? కానీ అతని ప్రాణానికి ఏమవుతుందండి అయితే? డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అవునండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన జగన్మోహన్ రెడ్డి డజంట్ కేర్ కదా. హూ కేర్స్? హీ డజంట్ కేర్. ఇప్పుడు అదే చంపినటువంటి వాడిని భుజం తట్టి, ఆ ఎమ్మెల్సీ అనంతబాబు భుజం తట్టి జైలు దగ్గర నుంచి ర్యాలీలు పెట్టించాడు కదా. ఒక దళిత బిడ్డని చంపినటువంటి వ్యక్తికి బాణాసంచా కాల్చి ర్యాలీలు పెట్టించినటువంటి గనుడుగా సార్. ఇవాళ అదే విధంగా మళ్ళీ ఒకసారి నేను ఒక దళిత ద్రోహిని, నేను ఒక దళిత వ్యతిరేకిని, ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేసిన ఒక ప్రబుద్ధుడి దగ్గరికి జగన్ రెడ్డి దేనికి వెళ్ళావా? ఏం ఘనకార్యం చేశాడు వల్లభనేని వంశీ? ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేసినందుకు లోపల ములాఖాత్కి వెళ్ళి సబాష్ వంశీ, గుడ్ జాబ్, నాకు ఏది కావాలో అదే చేసావయ్యా. దళితుల్ని వేధించేవాళ్ళు నాకు చాలా ఇష్టమయ్యా. దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేసేవాళ్ళంటే అసలు నాకు ఎంత ఇష్టమో. నువ్వు కూడా భలే చేసావయ్యా కిడ్నాప్. అబ్బా, భలే బెదిరించావు. అదే చివర్లో అది కూడా అని ఉంటాడు. ఇంత చేసి చివర్లో ఏంటయ్యా ఎలా చేసావు? కిడ్నాప్ చేసావు, చక్కగా ఇంటికి తీసుకెళ్ళావు. అనంతబాబు చేసినట్టు డోర్ డెలివరీ చేస్తుంటే నేను ఇంకా ఎంత ఆనందించేవాడినో. సైకో, అందుకనే కదా సార్ సైకో అనేది. ఊరికనే అంటారా? ఆ రోజున గన్నవరంలో ఏంటి సార్ పొద్దున్న లేస్తే నా పేరు జపం చేస్తూ ఉంటాడు. ఒక రకంగా
సరే ఆయన నా గురించి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆయనకి పాపం ఈ రోజుకి పాపం నిద్రపోదాం అంటే నేనే కళ్ళలోకి వస్తున్నందుకు నాకైతే ఆనందంగా ఉంది. అంటే ఒక నియంతకి నిద్ర పట్టనటువంటి రాత్రులు నేను ఇచ్చినందుకు నాకైతే సంతోషంగానే ఉంది. గన్నవరం విషయంలో కూడా సార్, నేను ఆ రోజున దేనికి వెళ్ళాను గన్నవరం, నేను గతంలో కూడా చెప్పా, మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడైనటువంటి దొంతు చిన్న వల్లభనేని వంశీ అరాచకాల్ని మీడియా సమావేశం పెట్టి గన్నవరంలో ఫిబ్రవరి 19, 2023న ఆయన మీడియా సమావేశం పెట్టి గట్టిగా నిలదీశాడు. ఆ కోపంతో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక బలహీన వర్గానికి చెందినటువంటి నాయకుడు, నన్నే బెదిరిస్తావా, నన్నే ఎదిరిస్తావా అని ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం దొంతు చిన్నా గారి ఇంటిపైకి గోండాల్ని పంపించి తన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేసి ఆయన ఇంట్లో లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తే భయంతో ఒక రకంగా భయపడి, అన్నా ఈ రకంగా నా ఇంటి మీదకి వచ్చారన్నా గోండాలు, మీరు రండి అన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి దొంతు చిన్నా గారు నాకు ఫోన్ చేస్తే, నాతో పాటు మా ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ బీసీ నాయకులు గురుమూర్తి గారికి ఇట్లా కొంతమందికి ఫోన్ చేస్తే మేమందరం వెళ్ళాం, గన్నవరం వెళ్ళాం. ఎవరు ఫోన్ చేశారు? బీసీ నాయకుడికి వెళ్ళాం సార్. దొంతు చిన్న కాదంట చంద్రబాబు గారు ఫోన్ చేసి, అన్న చంద్రబాబు అంట కదా మిమ్మల్ని ఎలమని చెప్పింది. అదే ఇక ఇప్పుడు అదే అన్నిటికీ ఇప్పుడు ఆయన నోరు తెరిస్తే అదే చెప్పా కదండి, ఎంతసేపు అసలు నిజం మాట్లాడే అలవాట్లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి వికే గారు, అంటే ఆ రోజున పరిస్థితి మీకు తెలుసు కదా. ఇవాళ ఒక తోట చంద్రయ్య మా పార్టీ బీసీ నాయకుడు నడి రోడ్డు పైన గొంతు కోసి చంపేశారు సార్ తోట చంద్రయ్యని. అదేవిధంగా ఒక నందం సుబ్బయ్య, ఒక కంచర్ల జల్లయ్య 2023 ఫిబ్రవరి నాటికే 30 మంది బీసీ నాయకుల్ని మేము పోగొట్టుకున్నాం. అతి కిరాతకంగా చంపేశారు సార్ మా పార్టీకి చెందినటువంటి బీసీ నాయకుల్ని. ఏం చేశారు చంపిన వాళ్ళందరినీ? మా పార్టీకి వెన్నుముకే బీసీలు. ఆ చంపిన వాళ్ళందరినీ ఏం చేశారు? పూర్తి చేయనివ్వండి. ఇప్పుడు చంపిన వాళ్ళందరినీ ఏం చేశారంటే అది ఆ ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత కిరాతకంగా వ్యవహరించాడో అంటే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇప్పుడు ఆ రకంగా అప్పటికే 30 మంది బీసీ నాయకులను అతి కిరాతకంగా చంపి మేము పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు అండగా నిలబడాలని ఒక తలంపుతో అది మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటో తెలుసా? ఎక్కడ దళితులపైన బలహీన వర్గాలపైన దాడి జరిగితే అక్కడికి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు వెళ్లి నిలబడాలని ఆదేశించారు. ఇందాక జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు. ఏమని చెప్పారు? ఎక్కడ బీసీ నాయకుడి పైన దాడి జరిగితే అక్కడికి వెళ్ళండి, ఏ దళిత బిడ్డ పైన దాడి జరిగితే అక్కడికి వెళ్ళండి, వాళ్ళకు అండగా నిలబడమని మాకు చెప్పారు. అందుకనే నేను వెళ్ళా గన్నవరం. ఏమై బీసీ నాయకుడి పైన ఇంటి మీద దాడి చేస్తే మేము చూస్తూ కూర్చోవాలా? ఇళ్లలో తలుపులు మూసుకోవాలా? గన్నవరం నీ అడ్డా కాదు. గన్నవరంలో నువ్వు చేసే అరాచకాలు సాగవు. నువ్వు ఏ తప్పు చేసినా మేము వస్తాం గన్నవరం. ఎస్, మేము అన్నాం, ప్రజలకు అండగా నిలబడటం కోసం వెళ్ళాం. ఒక బీసీ నాయకుడి కోసం వెళ్ళా. నేను వెళ్ళింది ఎక్కడికి సార్? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. గన్నవరం పోలీస్ స్టేషన్కి దొంతు చిన్నా గారిని తీసుకుని నేను, గురుమూర్తి గారు, ఇతర నాయకులు మేము వెళ్ళాం. మేము అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళే మార్గంలోనే నేను గన్నవరం ఎంటర్ అవుతూనే వంశీ ఈ పిల్ల సైకో కార్యాలయం ముందు అప్పటికే ఒక 200 మంది రౌడీల్ని పోగేసి కూర్చోబెట్టాడు. ఏది మాలాంటి వాళ్ళు ఎవరిని వస్తే ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటానికి ఎవడొచ్చినా కానీ వాళ్ళపైన దాడి చేయడం కోసం రౌడీలను సిద్ధం చేశాడు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇస్తున్నటువంటి సందర్భంలో మా ఆఫీస్ తగలబెట్ట మొదలెట్టాడు. నేనంట ఆయన గారు చెప్తాడు, ఒక 100 మందిని వేసుకుని వెళ్ళిపోయానంట, వైసీపీ కార్యాలయం పైన దాడి చేశానంట. నిజమే సరే, పోనీ ఆయన చెప్పింది నిజం అనుకుంటే వీకే గారు, ఏది ఇప్పుడు మేము వాళ్ళు చూపించాం మా పార్టీ కార్యాలయాన్ని ఏ విధంగా తగలబెట్టారో, వాహనాలను ఏ విధంగా తగలబెట్టారో మేము విజువల్స్ చూపించాం. పట్టాభి కూడా ఒక 100-150 మందిని వేసుకెళ్ళి వైసీపీ కార్యాలయం పైన దాడి చేస్తే ఏది ఒక్క ఫోటోగ్రాఫ్ చూపించమని, ఒక్క రాయి కాదు కదా, ఒక మట్టిగడ్డన్న పడినట్టు వాళ్ళు చూపించగలరా? అసలు మేమెక్కడ సార్? మేము 10-15 మంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే ఒక 150 మంది వాళ్ళ ఆఫీస్ మీదకి వెళ్ళిపోయామంట. దానికి ప్రతీకార చర్యగా మా ఆఫీసుని తగలబెట్టేశారంట. సిగ్గుండాలి, కనీసం సిగ్గుండాలి సార్. ఇన్ని పచ్చాబద్దాలా? ఆ రోజున పార్టీ కార్యాలయాన్ని తగలబెడుతున్నారు. అబ్బో అసలు ఆ స్క్రిప్ట్ రైటర్లు ఎవరో కానీ, ఆ తాడేపల్లి కొంపలో స్క్రిప్ట్ రైటర్లు, మేము స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్తుంటే వీకే గారు ఒక 100 అడుగులు ముందుకెళ్లేసరికి హైవే పైన కర్రలో ఇనప రాడ్లు పెట్రోల్ సీసాలతో మా పైన దాడి. ప్రధాన టార్గెట్ నేను చేసినటువంటి నేరం ఏంటి?
పట్టాభి చేసినటువంటి నేరం ఏంటంటే ఒక బీసీ నాయకుడికి అండగా నిలబట్టమే నేను చేసినటువంటి నేరం, అంతకుమించి నేరం ఏం లేదు అక్కడ. నన్ను చంపే ప్రయత్నం చేస్తే నా బాడీ గార్డ్స్, నా గన్మెన్, నా డ్రైవరు నన్ను అక్కడి నుంచి కాపాడారు. సరే, అక్కడి నుంచి కాపాడిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని నన్ను రాత్రికి తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ నాకు కోటింగ్ ఇప్పించారనుకోండి, అది వేరే విషయం. కానీ జరిగినటువంటి సంఘటన ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్తా ఉన్నా. ఇవాళ ఆ వీడియోస్ అన్ని కూడా ఇందాక ప్రెస్ మీట్ లో బయట పెట్టాం. రైట్. ఇవాళ ఈ రకంగా బీసీల పైన, దళితుల పైన దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు అండగా నిలబడటానికి మా పార్టీ నాయకులు వెళితే మా పైన తప్పుడు కేసులు పెట్టి 2 వారాలు సార్. నాతో పాటు పాపం యువకులు, ఏ పాపం దాదాపు 12 మంది యువకులు, వాళ్ళని జైల్లో 2 వారాలు ప్రజలకి గుర్తున్నాయి కాబట్టే కదా ఆ రకమైన తీర్పిచ్చారు. కాకపోతే ఎందుకంటే ఈయనలో మరి ఎందుకు ఆ మార్పు రాలేదు, ఇంకా ఎందుకు అదే వరవడి కొనసాగిస్తున్నాడు అనేది, పైగా ఎంత దారుణమైన వార్నింగ్స్ అంటే పోలీసులకి, ఆఫీసర్స్కి, అలాగే ఇతర నాయకులు ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే అదేంటో ఒక రకమైన కసితో ఇస్తున్నాడు ఆ వార్నింగ్. అది కసి కూడా కాదు, ఒక రకమైన దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఉక్రోషమో ఆక్రోషమో ఏంటో తెలియదు. ఆ వార్నింగ్ని గఫూర్ గారు ఎలా దాన్ని అర్థం చేస్తే, మమ్మల్ని టచ్ చేస్తే, మా వాళ్ళని టచ్ చేస్తే ఎవరిని వదిలేది లేదు, 7 సముద్రాల అవతలున్నా తీసుకొస్తా, బట్టలు ఓడ తీసి కొడతాను నిలబెడతాను, ఏదన్నా బట్టలు ఓడ తీసి నిలబెడతా అనుకుంటా, బట్టలు ఇప్పి నిలబెడతా, పోలీసుల్ని, అధికారుల్ని, అలాంటి నాయకుల్ని. ఈ మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీనేమో ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రతిపక్ష నాయకుడు అవ్వాలనుకునేవాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రకమైన భాష వాడొచ్చా అనేది ఒకసారి ఆయన ఏమన్నాడు చూసి చర్చలోకి వెళదాం. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలోనే తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నారట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా 7 సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం మీద నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. గఫూర్ గారు, ఆ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లో వచ్చేటువంటి మాటలండి అవి. బాధ్యత లేని తనం కాదా? ఏమండి, బాధ్యత లేని తనం కాదా అంటే, నా హుందాతనం కాదు కదా. హుందాతనం కాదు, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడే వ్యక్తి ఇక బాధ్యత, హుందాతనం అవన్నీ ఉండవు. ఫ్రస్ట్రేషన్ లో ఉండేవాడు ఏం నోటికి వస్తుంది వాతాడు. ఇప్పుడు అదే బట్టలిప్పే ప్యాషను లేదా ఫ్యాంటసీ, దాని మీద పేటెంట్ వైసీపీకే ఉందండి. ఎందుకంటే మనం వైసీపీ రాజ్యంలో చూసిన ఒక ఎంపీ మొత్తం బట్టలిప్పి తన యొక్క ఫోటోను లేదా తన వీడియోను మొత్తం రాష్ట్రానికి అంత పంచినాడు. కాబట్టి బట్టలిప్పేటువంటి ప్యాషన్ మరి ఎందుకు వచ్చిందో ఏమో కానీ వైసీపీలో ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే మిగతా వాళ్ళ బట్టలన్నీ ఇప్పిస్తాను అనేది చెప్తున్నాడు. సరే, బట్టలు ఎవరు ఇప్పిస్తాడనే తర్వాత సంగతి. నువ్వు అధికారంలోకి వస్తావు అనుకుంటున్నావు. ఈ రకమైనటువంటి ధోరణి ఉంటేనే కదా నిన్ను 11 స్థానాలకు తెచ్చిన జనము. నువ్వు న్యాయంగా అయితే నీవు ఒక పద్ధతి ప్రకారంగా ప్రభుత్వాన్ని నిర్వహించి ఉంటే ఈ దుస్థితి రాదు కదా. ఇప్పుడు ఆమె పరిమళ జత్వాని ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి ఇబ్రాహీంపట్నము ఆ గెస్ట్ హౌస్ లో పెట్టి వారాల తరబడి పోలీసు వాళ్ళు ఇంట్రాగేట్ చేసినారు. ఏ చట్టం ఉందండి దానికి? ఎక్కడైనా చట్టం ఉందా బాంబే నుంచి ఎత్తుకొని రావడానికి?
మరి దానికి ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఆయనకు తెలియకుండా జరిగిందా? ఇప్పుడు రాజకీయ అరెస్టులు సరే నువ్వు చేసినావు, రాజకీయ అరెస్టులు కాదు, సామాన్య ప్రజల మీద కూడా నీ గవర్నమెంట్ ఏ రకంగా బిహేవ్ చేస్తుంది. ఓ పార్లమెంట్ సభ్యుడిని ఎత్తుకొని పోయి రాత్రంతా పోలీస్ స్టేషన్లో కొడతారా? ఇదే నీ రాజ్యంలో చట్టాన్ని 3 సింహాలకు సెల్యూట్లు కొట్టే పద్ధతి ఇదే? మాట్లాడితే కొంచెం బుద్ధి ఉండి మాట్లాడాలి ఎవరు కానీ. అందుకోసం నా పాయింట్ ఏమంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి ఇప్పుడు వంశీని అరెస్ట్ చేస్తే ఏం వెలువ రాలేదే, ఏం జనం పెద్దగా ఎక్కడ కానీ అయ్యో అని ఎవరు అనలేదే. ఎందుకంటారు? గన్నవరంలో ఏజెంట్ ఇప్పుడు పట్టాభి గారు చెప్పారు. పట్టాభి గారు చెప్పడమే కాదు, ఆ రోజు టీవీ ఛానల్స్ అన్నింటిలో చూసాం కదండి, అందరు చూశారు ఏ రకంగా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగింది, కంప్యూటర్లు పగలగొట్టింది, దౌర్జన్యం చేసింది, కర్రలతో కొట్టింది, అవన్నీ ప్రత్యక్షంగా చూసినాం కదా. అంటే వంశీకి ఏం సంబంధం లేకుండా జరుగుతుంది ఇది. ఇప్పుడు బీసీ నాయకుల ఇండ్ల మీద దాడి చేసింది కూడా చూశాము. కాబట్టి దౌర్జన్యం, మాకు అధికారం ఉంటే మేము ఎవరి మీదైనా దౌర్జన్యం చేస్తాము అనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి చట్ట వ్యతిరేకమైన అరాచకమైనటువంటి వైఖరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసినాం తప్ప ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసినప్పుడు అట్లాంటిదేమి నేనైతే గమనించడం లేదు. అట్లాంటి అరాచకత్వం ఏం లేదు. అరెస్ట్ చేసినారు, పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చినారు, కేసు రాసినారు, సబ్జెక్టులు పంపించినారు, అదే రోజు జరిగింది కదా. ఆయనేమి పోలీస్ స్టేషన్లో బంధించి పెట్టలే, అక్రమంగా నిర్బంధించలేదు, తీసుకుని పోయినారు. ఇప్పుడు ఆయన వంశీ నేరస్తుడు కాదు అంటున్నాడు. ఓకే, వంశీ ఏం తప్పు చేయలే, పాపం పాలు తాగే పసిపిల్లవాడు. చట్టం ఉంది కదా, కోర్టులో ఆర్గ్యూ చేయించు. ఇప్పుడు అది కోర్టు కేసు అనేది ఇప్పుడు కోర్టులో ఉంది. పోలీసులు చేసేది ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారో పట్టాభి గారో చేసేది ఏం లేదు. దాంట్లో చట్టము కోర్టులో ఉంది. చట్ట ప్రకారంగా నీవు మహామేధావి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి టటోళ్ళంతా ఉన్నారు కదా నీ దగ్గర, బృహస్పతికి మించిన తెలివితేటలు ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ పెట్టి ఆ రకంగా మా వాడు పాలు తాగేవాడండి, నోట్లో ఏలు పెట్టిన కొరకడు, సుప్రీంకోర్టు జడ్జి గారే ఆశ్చర్యపోయాడు. ఒక కేసులో వీళ్ళ క్లయింట్ పెట్టుకున్న లాయర్ ఎంత ఖరీదైన లాయర్ చూసి ఈ క్లయింట్ ఏంటి, ఈ లాయర్ ఏంటి అని. అట్లాంటి వాళ్ళు పెట్టుకో. ఎవరొద్దన్నారు? చట్టం ఉంది, చట్టంలో ఎవరినైనా పెట్టుకోవచ్చు. సుప్రీంకోర్టులో ఉండే ఒక లాయర్ కాదు, ఒక బండెడ్ లాయర్ ను తీసుకుని వచ్చుకో, పెట్టుకో, ఆర్గ్యూ చేసుకో, వంశీని వినిపించుకో. చట్టంలో ఇప్పుడు నువ్వు చట్టాన్ని అమలు చేసే దాంట్లో తిడితే ఏం ఉపయోగం ఉండండి. ఆ తర్వాత రెండవది, నీ రాజ్యం అంతా సజావుగా సాగినట్లుగా ఇప్పుడేదో అరాచకత్వం ఉన్నట్లుగా మీరు ఇంతకుముందు చాలా ఉదాహరణలు చెప్పారు. హోమ్ డెలివరీ, మా బాడీని ఒక మనిషిని మర్డర్ చేసి హోమ్ డెలివరీ ఇస్తే ఏం యాక్షన్ తీసుకున్నాడినా? ఆయన కనీసం ఆ పార్టీ నుంచి తీసేసినారా? సన్మానం చేశారు. సిగ్గుపడాలా. ఇట్లాంటి రాజకీయ పార్టీ నీతుల గురించి ఏం మాట్లాడుతుంది? కాబట్టి ఈరోజు వంశీ వల్లభనేని వంశీ అతను చేసినటువంటి అరాచకత్వాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. అతని మీద కేసులు ఉన్నాయి, కేసులు న్యాయస్థానంలో ఉన్నాయి. అతన్ని తీసుకుని పోయి న్యాయస్థానం యొక్క కస్టడీలో ఉన్నాడు. అతనేమి చంద్రబాబు గారో ఇంకోరో తన సొంత కస్టడీలో పెట్టుకోలే, న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి దాని మీద రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయడం అంటే ఆయన యొక్క స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పోవడమే అనవసరము. పోయినాడు, ఏం మహా ఆయన ఘనకార్యం చేసినాడు కాబట్టి పోయినాడు ఈయన. అరే, ఒక కేసు, ఒక కంప్లైంట్ ఇచ్చే వ్యక్తి ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ పార్టీ ఆఫీస్ వాళ్ళు ఎవరో ఒకరు కేసు ఇస్తారు. అతన్ని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించే ప్రయత్నం చేయడము, ఇది జగన్మోహన్ రెడ్డి హర్షిస్తాడా? హర్షిస్తున్నాను నేను అని చెప్పుకుంటే అంతకంటే దిగజారుతనం ఏముంటుందండి? కేసును ఫేస్ చేయి. ఇప్పుడు అతన్ని ముందస్తు బెయిల్ వచ్చింది, ఈ పని చేయకపోతే ఆ ముందస్తు బెయిల్లో ఉండేవాడు కదా అతను. వీళ్ళు వెంటబడి తప్పుడు కేసులు ఏం పెట్టారు కదా, జరిగిందే కదా కేసు పెట్టింది. డేట్లు చెప్తున్నాడు. ఇప్పుడు 11వ తేదీ హైదరాబాద్ లో వంశీ గారి దగ్గర ఉన్నాడు. అది క్లియర్ కదా, ఆ వీడియో క్లియర్ కదా. అంతేకాదు, ఆయన్ను కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ తల్లి వాళ్ళ అన్న పోయి కంప్లైంట్ చేసిన పోలీసు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఒక వ్యక్తి మా ఇంట్లో నుంచి మా సభ్యుని ఫలానోని ఎత్తుకొని పోయినారు అంటే పోలీసులు కేసు రిజిస్టర్ చేయరా? అంటే ఆ వ్యక్తి వచ్చిన తర్వాతనే కేసు రిజిస్టర్ చేస్తారా? బుద్ధి ఉందా అసలు?
మాట్లాడడానికి? అతన్ని కిడ్నాప్ చేసినాను కేసు చెప్పినప్పుడు ముందు ఎఫ్ఐఆర్ రాసుకుంటారు, అతన్ని వెతుకుతారు, అతను వచ్చిన తర్వాత డీటెయిల్ స్టేట్మెంట్ తర్వాత తీసుకుంటారు. కామన్ సెన్స్ పాయింట్ ఇది. కాబట్టి వల్లభనేని వంశీ విషయంలో ఎంత గొంతు చించుకున్నా ఏమి ప్రయోజనం లేదు, వాళ్ళకేమి అడ్వాంటేజ్ రాదండి. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇట్లా నోటెడ్ ఫిగర్స్ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజానికం ఈ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా చూసే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకునే పేర్లు ఉన్నాయి కొన్ని. అట్లాంటి పేర్ల మీద ఈయన ఎంత గొంతు చించుకుంటే ఏం ఉపయోగం? రైట్. ఇవాళ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను బాలకోటయ్య గారు, చాలా ఆసక్తికరంగాను కరెక్టే అనిపించింది. దళితుడికి శిరోముండనం చేసిన తోట త్రిమూర్తులంటే ఎంతో అభిమానం, దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు అంటే ఇంకా అభిమానం, ప్రాణం. దళితుల మీద దాడి చేసి బెదిరించి కేసులు విత్డ్రా చేయించిన వంశీ అంటే ఎంతో ఇష్టం. దళితుల మేనమామరా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దళితుడు అంటే చంపేంత ప్రేమ వాడికి. మామూలుగా చచ్చేంత ప్రేమ అంటాం కదా, పొయిటిక్గా చంపేంత ప్రేమ అని రాశారు. నాకు ఎందుకో మంచిగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళ ఇంకా చాలా ఉన్నాయి లిస్టు. ఆ పోస్ట్ పెట్టిన మిత్రుడు 3 పెట్టాడు, కానీ మిమ్మల్ని వదిలితే ఇప్పుడు ఒక అరగంట చదువుతారు ఆ లిస్టు. కానీ చెప్తున్నా, చచ్చేంత ప్రేమ కాదు దళితుల కోసం, చంపేంత ప్రేమ. అందుకే దళితుల్ని వేధించే వాళ్ళని, దళితుల్ని చంపే వాళ్ళని ఈ రకంగా వెనకేసుకొస్తాడు ఈ మానవుడు, ఈ మహానాయకుడు అనేది పెట్టిన మిత్రుడి యొక్క కవి హృదయం. ఇక వేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. పెద్దల గఫూర్ గారికి అలాగే పట్టాభి గారికి కూడా నమస్కారాలు. చాలా చక్కని మాట చెప్పారు వెంకటకృష్ణ గారు. గత 5 ఏళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కూడా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దళితుల చుట్టూ తిరుగుతున్నాయి. అవును, ఆయనే చెప్పాడు. సర్పంచ్ సీన్ మీద తెలుగుదేశం వారు దాడి చేశారు, అతను ఎస్సీ. సిఐ బాలరాజు మీద బాలరాజుకి తలకి గాయమైంది, ఆయన ఎస్సీ. ఇప్పుడు సత్యవర్ధన్ కూడా కిడ్నాప్ కేసులో ఉన్న సత్యవర్ధన్ కూడా ఎస్సీ. అవును, అంటే 3 ఎస్సీలు. అంటే మీకు ఒక మాట చెప్పాలి, ఈ మిథ్యావాదం అని ఒక మిథ్యావాదం కథ ఒకటి ఉంది. శంకరాచార్యులు గారు చెప్తారు, అంటే జగం మిథ్య, పలాయన మిథ్య. మీరు చూసేది మిథ్య, మీకు కనిపించేది మిథ్య. మీరు అనుకుంటుంది మిథ్య, నేను అనుకుంటుంది మిథ్య అని చెప్తాడు ఆయన. శంకరాచార్య గారు ఒక దిమ్మె మీద కూర్చొని శిష్యులందరూ కూడా ఈ కథ చెప్తూ ఉంటాడు. శంకరాచార్య మన మిథ్యావాదం కథ చెప్తుందంటే, అరే అంతా మిథ్యారా, జగమంతా మిథ్యారా, ఏమీ లేదురా జీవితం చెప్తున్నట్టు రాజుగారి పట్టపేలుకు వస్తూ ఉంటుంటది. ఆ ఏనుగును చూసి శంకరాచార్య గారు లెగిసి పారిపోతాడు. శిష్యులు అడుగుతారు, స్వామి అంతా మిథ్య అన్నావు కదా, లీసి పారిపోయావు ఏంటంటే, గజం మిథ్య, పలాయన మిథ్య అన్నాడు. గన్నవరంలో గజం రావటం మిథ్య, నేను పారిపోయానని అనుకోవటము మిథ్య. ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబడింది అనుకోవటం మిథ్య. అక్కడ 5 కార్లు తగలబెట్టడం అనేది మిథ్య. ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేయటం మిథ్య. అన్ని మిథ్యే. వంశీ జైల్లో ఉన్నాడనుకోవడం కూడా మిథ్యే. అది కూడా మిథ్యే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పలకరించాడనేది కూడా మిథ్యే. ఇందాక పట్టాభి వివేకానంద రెడ్డి గారు చనిపోయాడనేది కూడా మిథ్యే. అప్పుడు ఇక ఆ మిథ్యావాదులే చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, 12వ తారీఖున ఎఫ్ఐఆర్ చేశారు, 13వ తారీఖున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత సత్యవర్ధన్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు అన్నాడు. ఇప్పుడు పట్టాభి గారు ఏమన్నారంటే, 11వ తారీఖున సత్యవర్ధను వంశీ కస్టడీలో లిఫ్ట్లో ఉన్నాడు అన్నాడు. అంటే సత్యవర్ధన్ అక్కడ ఉండగా ఫిర్యాదు ఎట్టేస్తాడు అనే ఆలోచన పట్టాభి గారు. అంతే కదా మీ ఆలోచన, మీ క్వశ్చన్? కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా అమాయకంగా, అసలు వంశీకి ఏ పాపం తెలియదు, అసలు సత్యవర్ధన్కి వంశీకి ఏం సంబంధం లేదు, సత్యవర్ధన్ తానంతట తానే అన్ని చేశాడు అని మీడియాలో అది పట్టాభి గారు జగన్ అనే మాట 12వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టారు,
13వ తారీఖున అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత సత్యవర్ధన్ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు, మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని అంటాడు ఆయన. ఇప్పుడు 11వ తారీఖున లిఫ్ట్ లో ఉన్నాడు సత్యవర్ధన్. కామన్ సెన్స్ కాదు నేను చెప్తున్నాను. గఫూర్ అన్న చాలా ఒక నిమిషం గఫూర్ అన్న ఇందాక చెప్పారు. ఇప్పుడు కిడ్నాప్ అయినటువంటి వ్యక్తి తరపున ఆ సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదు చేశారు, అయ్యా నా బిడ్డ కనపడట్లేదు, ఇట్లా ఎవరు ఎత్తుకుపోయారు, ఇట్లా మాకు అనుమానాలు ఉన్నాయని కంప్లైంట్ ఇస్తే దానిపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి చెప్తున్నా. వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే, సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తేనే కేసు కట్టాలి కదా, మీరు కేసు ఎలా కట్టారు, ఎలా అరెస్ట్ చేశారు అంటాడు ఆయన. ఇప్పుడు ఒకరిని కిడ్నాప్ చేస్తే ఏ బాధితుడైనా కంప్లైంట్ ఇవ్వచ్చు చట్టంలో. ఒక మనిషిని చంపేస్తే చచ్చిపోయిన శవం తెలిసి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వదు. వాడు కుటుంబ సభ్యుడు, భార్యో భర్తో తల్లో అన్నో ఇస్తాడు. ఈ కేసులో సత్యవర్ధన్ తల్లి సోదరుడు కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద పోలీసులు విచారణ మొదలు పెడితే సీసీ ఫుటేజ్ లో వాళ్ళు అడుగుజాడలు మొత్తం తెలిసినాయి. మొత్తం పుట్టబగిలిపోయినట్టుగా హైదరాబాద్ లోనే సత్యవర్ధను వల్లభనేని వంశీ లిఫ్ట్ లో కనిపించాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఇంకో మాట కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసినందుకు కూడా అరెస్ట్ చేయాల, కారు దగ్ధం చేసినందుకు అరెస్ట్ చేయాల, పట్టా మీద దాడి చేసినందుకు కూడా అరెస్ట్ చేయాల. ఒక దళితుల్ని కిడ్నాప్ చేస్తే అరెస్ట్ చేస్తే నీకు సిగ్గు లేకుండా, శరం లేకుండా నువ్వు వెళ్ళి పరామర్శించి ఏమని చెప్తావు చెప్పండి? ఎందుకు అరెస్ట్ చేశారంటే వల్లభనేని వంశీని అని చెప్పేసి మీడియా వాళ్ళు అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వల్లభనేని వంశీ ఒక సక్కనైనోడు, ఒక సొక్కనైనోడు, ఒక కమ్మోడు, ఇదిగో దేవినేసిన అవినాష్ సక్కనైనోడు, కొడాలి నాని సక్కనైనోడు అని మాట్లాడుతున్నాడు. ఏమన్నా చట్టం తెలుసండి? ఈ రోజున వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే డెమోక్రసీ దిగజారిపోయిందా? మరి డాక్టర్ సుధాకర్ని పంపితే 3 పువ్వులు 6 కాయలుగా వికసించిందా? సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే 6 కాయలు 3 పువ్వులుగా వర్ధిల్లిందా? పోనీ మీ బాబాయిని చంపితే, వివేకానంద రెడ్డిని హత్య చేస్తే శాంతి భద్రతలో నువ్వే చర్యలు తీసుకోకపోతే దిగజారిపోలేదా? మీకు ఓ మాట ఏంటంటేనండి, బాగా ప్రెస్టేషన్లో ఉన్నాడు. జనరల్గా ఏంటంటే మొన్న 5 ఏళ్ళు జరిగిందంటే పిచ్చోడి చేతిలో రాజీ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే వెర్రోడి చేతిలో రాజీ అవుతుంది. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు అసలు నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, వంశీ గారిని పరామర్శించేందుకు వెళ్ళాడా, కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాడైనా? నువ్వు గొడ్డల పదేసి నిలబెడతానంటున్నావు. పట్టాభి గారు ఆ సవాళ్ళు స్వీకరించండి మీరు ఒకసారి. అసలు మీరు వల్లభనేని వంశీని గొడ్డలెప్పదీయకుండా ఎట్లా తెచ్చారండి? మీరు ఏమన్నా పద్ధతి ఉందా మీకు? ఆయన పరిపాలన మీరు చూడలేదా? శంకర్బాబు గారిని ఎట్లా తీసుకెళ్ళారు? అందం భరించే బాలకోట అన్న ఆ అందాన్ని భరించేటటువంటి పట్టాభి గారు 151 వచ్చినోడే గుడ్డల 10 తీసుకొస్తే 164 ఓళ్ళు ఏం చేయాలండి? మన మమతాలు కూడా తీసుకురాకుండా కావాలి. వెంకటకృష్ణ గారు నేను మాట చెప్తున్నా, ఆయన గుడ్డల 10 నిలబెడతానన్నది కూడా అసలు తెలుగుదేశం వలన లేకపోతే ఆయన గుడ్డల చెప్తానన్నా? నాకు అనలా, మీరు అనే మాట కూడా అనలా. గుడ్డల 10 నిలబెడతానండు. గత 5 ఏళ్ళు గుడ్డల 10 మనకు చూపించారు. గత 5 ఏళ్ళు గుడ్డల 10 చూపించారు. ఇలాగే చేస్తే బట్టలు తీసి నిలబెడతా అన్నాడు. ఎవరు బట్టలు ఏం నిలబెడతాడో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డల 10 మేము చూడటానికి సిద్ధంగా లేమండి. ఎందుకంటే మేము చూసాం. మేము వాళ్ళ ఎంపీ గుడ్డల 10 రాష్ట్రం అంతా చూసింది. ఆయన కూడా పట్టుకొని నీకు చూపిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరిగిండు. ఇంకొక ఆయన అనంతబాబు కూడా చూపించిండు. ఎన్నెన్ని చూడాలి? 5 ఏళ్ళు చూసావు, ఇంకెన్ని చూపిస్తారు మీరు? ఇప్పుడు కాదండి, చూపించారు, వినిపించారు. గంటలో ఒకడో అరగంటలో ఒకడో చూపించారు, అన్ని వినిపించారు. మీకు ప్రధానమైన ఒక మాట చెప్తాను సార్. ప్రతిపక్ష పార్టీ పాత్ర అంటే, ప్రతిపక్ష హోదాలో రాజకీయ నాయకుడు అంటే మాట్లాడితే శభాష్ అనాలి. ఏం మాట్లాడారా నాయకుడు అని అనాలి. నేను ఇందాక నా మిత్రుని అడిగా, జగన్ గారు ఏం మాట్లాడిందంటే గొడవలెప్ప తెస్తానండన్నా అండు, సప్త సముద్రాలు దాటి లాక్కొస్తానందా అండు, చెల్లిట్టు పెట్టిస్తానండు.
నీ చుట్టూ సెల్యూట్ నీకు సెల్యూట్ కొట్టినందుకే కదా కాదంబరి కేసులో 3 పోలీస్ ఆఫీసర్లు ఉద్యోగాలు పోయినాయి. నీకు సెల్యూట్ కొట్టినందుకేగా పివి సునీల్ కుమార్ గారి యొక్క బతుకు బస్టాండ్ అయ్యింది. నీకు సెల్యూట్ కొట్టినందుకే కదా దళితులైన జైపాల్ గారు జైలుకు పోయింది. నీకు సెల్యూట్ కొట్టినందుకే కదా వెంకటరెడ్డి గారు జైల్లోకి పోయింది. నీకు సెల్యూట్ కొట్టినందుకే కదా నందిగాం సురేష్ దళిత ఎంపీ 70 రోజులు జైల్లో ఉంది. 10 సెల్యూట్లు కొట్టిస్తారండి. దళిత ఐపీఎస్ సంజయ్ ఈయనకి సెల్యూట్ కొట్టేందుకే కదా ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నాడు. సస్పెండ్ అయ్యింది అంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించావు. ఒక మాట నేను అంటున్నాను అంటే నేను 5 ఏళ్ళు ఏం చేశానని ప్రజలు చూస్తారు అడుగుతారు అనే జ్ఞానం కూడా లేకుండా అసలు నీ ముఖ్యమంత్రి పదవే తెలియనట్టుగా, నువ్వు ముఖ్యమంత్రి కానట్టుగా, నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద చిందులేస్తే ఏముంది? ఈ పట్టాభి గారు ఎంతండి? పట్టాభి 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 అని చెప్పి జపం చేస్తున్నావు నువ్వు. పట్టాభిని చూసి భయపడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పట్టాభిని చూసే భయపడితే లోకేష్ని చూసి ఎంత భయపడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎంత భయపడుతున్నావు? పవన్ కళ్యాణ్ చూసి ఎంత భయపడుతున్నావు? అది భయం నుంచి వస్తున్న మాటలు కాదా? ఎప్పుడు ఎన్నికలు దొరుకుతాయా, ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేద్దామా, మళ్ళీ జాతకం చూసుకుందామా, కానీ జనగబస్తీ కాదండి. మీరు పొరపాటు అర్థం చేసుకున్నట్టున్నారు బాలకోటయ్య గారు. మీరు వాళ్ళని చూసి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు, కానీ బాలకోటయ్యను చూసి లేకపోతే దళితులను చూసి భయపడుతున్నాడు. అందుకనే దళితుల్ని ఏరివేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు అది లాజిక్ మీరు మిస్ అయినట్టున్నట్టు ఆ లాజిక్. అందుకని ఇప్పుడు గఫూర్ గారు లాంటి పెద్దలే తెలుసు, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి పదవులు వస్తాయి పోతాయి. పోయినప్పుడు పైగుండి పెట్టుకొని బాధ్యతగా ఉండాలి, ఉన్నప్పుడు కూడా పైగుండి పెట్టుకొని పరిపాలన చెయ్యాలి. నీ ముద్దంతా నలిపే ఉరికింద కింద పరిపాలన చేశావు. నువ్వు ఎవడ మాట వినలా. ఆఖరికి ఈ వెంకటకృష్ణ గారిని కూడా నువ్వు అమరావతి తెప్పించావు. ఇంకో మాట దారుణమైన మాట, రామోజీరావు పేరు కూడా మాట్లాడాడు. ఆ మహాత్ముడు చనిపోయి చాలా కాలం అయ్యింది, ఇంకా ఆయన పేరు స్మరణ చేస్తున్నారు. ఈ ఏబిఎన్, TV5, ఈనాడు ఇదంతా ఒక నామచరణం అనుకుంటా. ఆయనకి ఓ చాలీసాలాగా ఆయన చదువుతూనే ఉంటుంటాడు. మొన్న ప్రజలు తిరస్కరించారు కదా. మీరు చెప్పిన ఛానల్ అన్నీ కూడా ప్రజలను మొత్తం కూడా చైతన్యంతో చేసింది ఈ ఛానల్లే. నువ్వు పేపర్ చూడొద్దు అన్నావు, వాళ్ళు పేపర్ చూశారు. నువ్వు టీవీ చూడొద్దు అన్నావు, వాళ్ళు టీవీ చూశారు. స్టిల్ ఇప్పటికి కూడా కొడాలి నాని ఈ డిబేట్ చూస్తూ ఉంటుంటాడు. ఆయన అన్నాడు సాయంత్రం అయితే టీవీ డిబేట్లు పెడతారు. టీవీ డిబేట్లు అంటే ప్రతి 7 గంటలకు ఆయన టీవీ దగ్గర కూర్చుంటాడు. ఏబిఎన్ టీవీ దగ్గర వెంకటకృష్ణ గారు చూద్దామని ఆయన మాట్లాడండి. ఒక మంచి మాట కొడాలి నాని గారు నేనంటే చాలా ఇష్టం లేదు చూస్తాడు. ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఇవాళ మాది ఊడిపోయిందమ్మా, మా ఉద్యోగం పోయింది, ఇంకా మాదేం చేస్తాం, మేమేం చేస్తాం ఆయన అంటున్నాడు కదా అన్నాడు. సరే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు అందాల పోటీ పెడదాం. ఈ అందాల పోటీ ఎవరెవరు అందగాళ్ళు, ఈ అందగాళ్ళని ఎవరెవరు ఎందుకు ఉంచుకున్నారు, ఈ ఉంచుకున్న వేరే వాళ్ళ దగ్గర నుంచి మరి లాక్కొచ్చుకున్నారు కదా ఈ అందగాళ్ళని ఎందుకు ఉంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? అది ఈ అందాల ప్రస్తావన ఏంటి? పట్టాభి గారు, ఈ అందాల గోల ఏంటండి? అందాల ప్రస్తావన ఎందుకు అసలు? నాయకుల గురించి వంశీ అందంగా ఉంటాడు, నాని అందంగా ఉంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కోపం. పక్కన ఉన్న దేవినేని అవినాష్ని పట్టుకొని, మరి ఆ దేవినేని అవినాష్లో ఏం నచ్చిందో ఆయన నాకు అర్థం కాలేదు, కానీ అవినాష్ని పట్టుకొని అవినాష్ అందంగా ఉంటాడు, లోకేష్ కంటే అందంగా ఉంటాడు కాబట్టి వాళ్ళ కోపం. ఈ అందాల ప్రస్తావన వీళ్ళ ముగ్గురు ఓడిచ్చారు కదా జనం. మరి అంత అందగాళ్ళు అయినా కూడా ఈయన ఎందుకు దగ్గర పెట్టుకున్నాడు? అయినా మామూలుగా అందాలంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారం, వాళ్ళ పార్టీ అలవాటు ప్రకారం లేడీస్ గురించి మాట్లాడతారు వాళ్ళ నాయకులు. ఈయనేంటి మగవాళ్ళ గురించి మాట్లాడాడు? నాకు అర్థం కాల. ఇదేమి పైత్యమో మరి. అదే జగన్ 2.0 సార్. ఓహో, ఓకే, జగన్ 2.0 అది. అదే ఎప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, మీరు ఇక్కడ నుంచి జగన్ 2.1 చూస్తా అన్నాడని. అందుకని ఇప్పుడు ఆయన గారు దానిలో భాగంగానే మరి ఈ అందాల ప్రస్తావన తీసుకొచ్చి మరి ఆయనలో ఇంకేమేం మార్పులు వచ్చాయో నాకు తెలియదు, కానీ నేను పెద్దగా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇదేనేమో జగన్ 2.0 అంటే అని చెప్పి. రెండోది వికే గారు, ఇవాళ ఎవరెవరి గురించి అయితే ప్రస్తావించాడు అది కూడా సామాజిక వర్గ ప్రస్తావన చేసి మరి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు
ఎదగటం ఆయన ఇష్టపడరంట, అందుకనే వాళ్ళని తొక్కేస్తారంట, అందుకని ఇంత గొప్ప గొప్ప నాయకులందరూ ఉండలేక వచ్చేసారంట. నేను ఏ రోజు పెద్దగా కుల ప్రస్తావన చేయను, కానీ ఈరోజు ఆయన మాట్లాడాడు కాబట్టి మాట్లాడుతా ఉన్నా. నేను కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమే, మమ్మల్ని ఏమి ఎక్కడ ఆయన ఏమి తొక్కేలేదు, ఆయనే చేయబట్టుకుని ఇంకా ఇంకా పైకి తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు కొంతమంది దగ్గరగా రాని మనిషిలో ఎవరిని కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ సామాజిక వర్గం అయినా కూడా దగ్గరికి రానివ్వడు కదా అంటున్నా. అందుకనే ఇవాళ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఏ సామాజిక వర్గం సార్ దగ్గరికి రానివ్వకపోతే ఒక ఆర్థిక శాఖ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నాను సార్, మనుషుల్లో ఉన్నటువంటి సమర్థతను చూస్తారు, సామాజిక వర్గాలు ఇవన్నీ సెకండరీ. ఇవాళ పాయింట్ మీకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడుకి కుల పిచ్చి అన్నట్టుగా మాట్లాడతాడు కదా ఎప్పుడు. ఆయనకేమో కులాల పిచ్చి లేకుండా ఎవరినైనా ఈక్వల్ గా చూడాలి, పని సామర్థ్యం చూడాలి అని చెప్పి ఆయన దూరం పెడతాడు కదా. జనంలో ఏంది, చంద్రబాబు నాయుడు వల్ల కమ్మ సామాజిక వర్గానికి ఒరిగింది ఏమీ లేదని కదా టాక్. బట్ జగన్మోహన్ రెడ్డి అలా అనుకోవట్లే, అది నేను అనేది ఆ వేరియేషన్. సార్ అదేలేండి, ఇప్పుడు ఆయన సార్ జగన్మోహన్ రెడ్డి భావన ఏ విధంగానో ఒకటైతే నేను చెప్తా ఉన్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మనుషుల్లో ఉన్నటువంటి సమర్థతని వాళ్ళ యొక్క పనితీరుని ఆధారంగా చేసుకుని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏ సామాజిక వర్గాన్ని దూరం చేయాలనో ఒక సామాజిక వర్గాన్ని అణిచివేయాలన్న ఆలోచన ఏ రోజు ఆయనకు ఉండదు. రెండోది, ఇవాళ ఎవరి గురించి అయితే ఏ ముగ్గురు గురించి అయితే ప్రస్తావించి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో ఆ ముగ్గురిని నేను చెప్తా ఉన్నా వికే గారు, ఒక రకంగా వారి సామాజిక వర్గ వ్యక్తులే మనుషులే వాళ్ళని ఒక రకంగా బహిష్కరించారు. కనీసం వాళ్ళని పెళ్లిళ్ళకు కూడా పిలవటం మానేశారు, ఏ శుభకార్యానికి పిలవటం కూడా మానేశారు. ఇవాళ ఏ ముగ్గురు పేర్లు అయితే చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు అడుగు, వాళ్ళనే పిలిచి అడుగు. వీళ్ళంతటికి వీళ్ళు నిస్సిగ్గుగా వాళ్ళంతటికి వాడు వెళ్ళినా కూడా వాళ్ళ మొఖాలు కూడా చూడటానికి ఇష్టపడలా. ఆ రకమైనటువంటి సామాజిక గురైనటువంటి ఎవరో ఒక ఆయన చెప్తున్నారు, నిజమో నాకు తెలియదు, ఒక ఆయన చెప్తున్నారు, సరే పేరెందుకు కానీ ఇప్పుడు ఈ ముగ్గురులోనే ఒక నాయకుడిని ఆ పెళ్లికి పిలిస్తే అమ్మాయి పెళ్లి కూతురు నేను పెళ్ళే చేసుకున్నదంట. నిజమేనా అది? నిజమే. ఇప్పుడు అటువంటి అప్పుడు జరుగుండొచ్చు సార్, ఎందుకంటే నేను చూశాను ఒక ఈవెంట్, ఒక వెడ్డింగ్లో మరి వాళ్ళు పిలిచారా లేకపోతే వీళ్ళందరూ తోకలాగా అక్కడ వచ్చారో కానీ చెప్పి అసలు ఒక్కళ్ళు కూడా వాళ్ళ ముఖం కూడా చూడాల, నిమిషంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఆ రకంగా బహిష్కరించారు. దేనికి? వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి. వీళ్ళు ఏ కమ్మ సామాజిక వర్గం గురించి అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడో ఆ సామాజిక వర్గంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు కాదు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు కూడా నలుగురు మంచి కోరుకునేటటువంటి సామాజిక వర్గం, నలుగురు కలిసి ఉండాలి, పైకి రావాలి, అందరూ సంతోషంగా ఉండాలని భావించేటట్టు ఒక ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ సార్. వీళ్ళు ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులుగా అసలు ట్రీట్ చేయటమే మానేశారు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఆ డిఎన్ఏ ఇదే లేదా ఆ లక్షణాలే లేవని చెప్పి వాళ్ళని బహిష్కరించారు. అటువంటి వ్యక్తుల గురించి ఈయన గారు వాళ్ళు వెనకేసుకొస్తారు. దేనికి సార్? ఏమి సమర్థిస్తూ ఉన్నాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి? అంటే మహిళల్ని వేధించడాన్ని సమర్థిస్తూ ఉన్నాడా, దళితుల్ని చంపటాన్ని సమర్థిస్తూ ఉన్నాడా, బలహీన వర్గాలపైన దాడులను సమర్థిస్తూ ఉన్నాడా? ఇవాళ కొడాలి నాని ఉన్నాడు. ఎన్ని మాటలు సార్? అసలు దేవాలయాలపైన దాడులు జరిగినటువంటి సమయంలో రాయే కదా ఏంటి పగలగొడితే ఏంటి అని మాట్లాడినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తులు ఈయన గారు వెనకేసుకొస్తా ఉన్నాడు. ఇవాళ అటువంటి వ్యక్తులను వెనకేసుకొచ్చేది ఇవాళ ఈ విజయవాడ దేవినేని అవినాష్ అతను చేసినటువంటి అరాచకాలు, దాడులు, నా ఇంటిపైన దాడి చేసి, నా 8 సంవత్సరాల బిడ్డ ఇంట్లో ఒక్కటే ఉండగా నా ఇంటిపైన దాడి చేసి ధ్వంసం చేసినందుకు గాను నువ్వు అతన్ని సభాష్ అంటా ఉన్నావా? ఇటువంటి చిల్లర పనులు, సైకో పనులు చేసినందుకే కదా ఒక్కొక్కరిని 50,000, 60,000, 70,000, 90,000 మెజారిటీలో ఓడించింది జగన్మోహన్ రెడ్డి. మెజారిటీ అవినాష్ తరపున ఆయన అవినాష్ ప్రోద్బలంతో అతని పిల్ల సైకోలు కొంతమంది, దానికి ముందు జరిగినటువంటి దాడులు, ఇవాళ అతను నా విషయంగానే కాదండి ఎంతమంది పైన. ఇవాళ ఈ అవినాష్ అనే పిల్ల సైకో కృష్ణలంకలో ఒక మైనారిటీ మహిళ పెన్షన్ అడిగింది సార్. పెన్షన్ నాకు పెన్షన్ రావట్లేదండి, అకారణంగా నా పెన్షన్ తీసేశారంటే రెండవ రోజు రౌడీ మోకలు నా ఇంటి మీదకి పంపించి మైనారిటీ మహిళను కూడా చూడకుండా ఆ పైన దాడి చేశారు.
ఆ రకంగా మహిళల పైన మైనార్టీల పైన దాడులు చేసినందుకు శభాష్ అని చెప్పి చేయబట్టుకుని ఊపేస్తా ఉన్నావు నువ్వు. కొద్దిగా చాలా ఆప్యాయంగా అవినాష్ని 1-2 సార్లు మరి ఎందుకో కాపాడుకుంటున్నాడు, ఎక్కువగా కాపాడుకుంటున్నాడు ఏంటో మరి. అంటే నెక్స్ట్ మరి క్యూలో ఉన్నాడనేమో సార్. ఖచ్చితంగా సార్ ఉంటారు. ఏంటి ఇప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఉంటాడు క్యూలో. ఇప్పుడు వంశీ తర్వాత కొడాలి నాని అవినాష్ ఈయన కాపాడగలడా? చట్టాల నుంచి ఈయన రక్షించగలడా? తర్వాత పోలీసుల గురించి గుడ్లొప్పు తీసి కొడతానని చెప్తా ఉన్నాడు. అసలు ఇతను ఒక్క నిమిషం వీకే గారు ఇవాళ ఇతని పైన ఇంకొక విషయం ఇందాకే ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావించాం. మా గౌరవ మంత్రివర్యులు కుల రవీంద్ర గారు కూడా చెప్పారు. ఇతని పైన కేసు పెట్టబోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదవుతా ఉంది. ఇవాళ ఒక బెయిల్ పైన ఉన్నటువంటి చెప్పారు, చాలా బెయిల్ పైన ఉన్నాడు సార్. చాలా రావటం కాదు, అతను చేసేటటువంటి ప్రతి ఒక్క తప్పు. ఏం కేసు? తీపి కబురు చెప్పండి. కేసు అదే ఇవాళ పోలీస్ అధికారులని మేము గుడ్డలెప్పదీస్తాం, కొడతాం, చేస్తాం అని రకరకాలుగా ఏదైతే అధికారుల గురించి మాట్లాడాడో దానిపైన ప్రభుత్వం కేసు నమోదు చేయబోతోంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెయిల్ పైన బయట తిరుగుతూ ఉన్నాడు. బెయిల్ పైన బయట ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని నియమాలు పాటించాలి. బెయిల్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్తుంది? చట్టాలు కండిషన్స్ అప్లై, చట్టాలకు లోబడి ఉండాలి, అధిక సాక్షులను బెదిరించకూడదు, అధికారులు బెదిరించి, ఇట్లా చాలా ఉంటాయి. ఇవాళ కండిషన్స్ అన్ని వైలేట్ చేసినట్టే. మాటకు వస్తే ఇది 4వసారో 5వసారో కదా, ఆయన ఓడిపోయిన తర్వాత 4వసారో 5వసారో. అప్పుడు కూడా బెయిల్ వచ్చినాక అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చాలా మందిని అన్నాడు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కానీ అక్కడ కానీ ఈ జగ్గయ్యపేట దగ్గర బస్సు పడిపోయిన సందర్భంలో కానీ అప్పుడు కూడా 4-5 ఉన్నాయి బెదిరించినవి, కాలర్ పట్టుకునేదాకా వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ సుబ్బరాయుడు, తిరుపతి ఎస్పీగా పనిచేసిన సుబ్బరాయుడిని అన్న మాటలు కానీ ఇవాళ ఇది కానీ. సో ఇది మరి బెయిల్ మీద ఉన్న మనిషి మాట్లాడకూడదు. మీకు ఎందుకు లేటుగా వెలిగిందో మంచి ఆలోచన. ఎనీవే ఒక్క నిమిషం గఫూర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆయన ఇంకో మాట అన్నాడు. సత్యవర్ధన్ అనే వ్యక్తి 161 ఇచ్చాడయ్యా. 161 ఇచ్చిన దాన్ని వీళ్ళు మార్చేశారు, బెదిరించి వాళ్ళ పేరెంట్స్ని బెదిరించి మార్పించారు అంటున్నాడు. 161 అంటే ఎందుకో ఈయన అంత తగిదైపోతున్నాడు. 164 ఇచ్చాడు దస్తగిరి గారు. ఏది వివేకానంద రెడ్డి హత్య కేసులో 164 మ్యాజిస్ట్రేట్ ముందు జమ్మలమడుగు, అది ఆల్మోస్ట్ మరణ వాంగ్మూలంతో సమానం. అది 161 ఏముంది, 161 ఆయన ఎవరు అజయ్ కల్లం గారు కూడా ఇచ్చాడు. 4ంటికే లేచాము, జగన్ మా ముందే ఫోన్ వచ్చింది అని చెప్పాడు. 161 పోలీస్ ఆఫీసర్కి ఇచ్చింది. తర్వాత ఇంకోటి ఉంది 161. ఈ 161లో పెద్దగా ఇది ఉండదని వాళ్ళే చెప్తారు కదా, అది పట్టుకొని నేను తెగవేలాడుతున్నాడు. జగన్ గారిది ఏమంటే నీ పక్కన స్క్రిప్ట్ రాసేవాడు, పక్కన సలహా చెప్పేవాళ్ళు వాళ్ళు తప్ప ఈయన సొంత బుర్ర, మరి బుర్ర లేదని నేను చెప్పాను కానీ బుర్ర ఏం వాడేటట్లు లేడు ఈయన. కాబట్టి పక్క వాళ్ళు చెప్పింటారు 161 చాలా పెద్ద కేసు అన్నా, చాలా పెద్ద సెక్షన్ అది, దాని కింద ఇస్తే అదే ఇక గీత మీద ప్రమాణం చేసి చెప్పినట్లు దాన్ని కూడా ఉల్లంఘించినారు. ఇవన్నీ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కాదు. ఆయన ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు పరిపాలించాడు. స్థాయి రీత్యా చాలా పెద్ద స్థాయిలో ఆయన అధికారాన్ని చూసినాం మనం. ఎంత నీచంగా ఆ రాజ్యం ఉందో, ఆ 5 సంవత్సరాల పాటు ఎంత అరాచకంగా పరిపాలన జరిగిందో అందరికీ తెలుసు. అనేక ఘటనలు చెప్పొచ్చు, అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు గురువింద గింజ ఇతరుల యొక్క నల్లతూరం గురించి మాట్లాడితే ఏం ఉపయోగం? అది 1,000 నువ్వు చూపిస్తున్నావు అంటే 4,000 నీ వైపు ఉన్నాయి. అసలు ఏం మాట్లాడకూడదు ఆయన. ఇంకా ఎవరినో జూనియర్స్నో సబ్ జూనియర్స్నో పంపించి పలకరించిరమ్మని చెప్పాలి తప్ప ఈ రకంగా ఆయన దిగజారిపోవడం. ఎందుకంటే దేవినేని అవినాష్ యొక్క తండ్రి దేవినేని నెహ్రూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి. వల్లభనేని వంశీని గురించి ఆయన అంచనా ఏమిటి, ఏ స్థాయి వల్లభనేని వంశీది, సిగరెట్లు తెచ్చేటువంటి వాడు అని ఇంత చెప్పినటువంటి ఉన్నాయి. మరి కాబట్టి వల్లభనేని వంశీని పొగుడుతూ, దేవినేని అవినాష్ను పొగుడుతూ, లేదా కోడాల నాన్ని పొగిడే కొద్దీ ఈయన ఇంకా కిందికి పోతున్నాడని లెక్క. అందుకోసం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆత్మపరిశీలన చేసుకోవాలండి. ఆయన మారడు అనేది, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు
ఈ సాఫ్ట్వేర్ మారదు సార్. ఓసారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయిన హార్డ్వేర్ మారినా తర్వాత సాఫ్ట్వేర్ మారదు. కాబట్టి ఈయన సాఫ్ట్వేర్ అంతే. ఇక జనం తోసేయడం తప్ప. ఇప్పుడు ఈ ముగ్గురు సామాజిక తరగతి అయితే గన్నవరంలో అత్యధిక జనాభా కమ్మ సామాజిక తరగతి ఎందుకు నిరాకరించినండి ఆయన? అవును, సామాజిక తరగతి వెలివేసింది, కొడాలి నాన్ని వెలివేసింది. ఎందుకు వెలివేశారు? ఏమిటంటే వాళ్ళు చేసుకున్నది వాళ్ళు చూడాలా, వాళ్ళు చేసిన తప్పులు చూడాలా, వాళ్ళు ఎందుకు ఒక సామాజిక తరగతి ఎందుకు అంత అసహించుకుంటున్నారు అనేది చూడాలా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పట్టుదలతో ఓ సామాజిక తరగతికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి చర్యలన్నీ చూడాలా. నేను ఒకటే అడుగుతున్నానండి, ఇప్పటికే నిజాయితీ ఉంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎంతమంది సలహాదారులు ఉన్నారు, అందులో ఏ సామాజిక తరగతి ఎంతమందో చెప్పమనండి. అదొక్కటి చాలు కదా. నీకు సామాజిక తరగతి ప్రేమ ఉందా లేదా అన్నది. ఇప్పుడు ఇతరులు నిందించడం ఏమిటిది? కాబట్టి గురువింద గింజ చేష్టలు మానుకొని ఆయన ప్రజల తరఫున మాట్లాడితే గౌరవం పెరుగుతుంది. రేపు బడ్జెట్ రాబోతుంది, బడ్జెట్ మీద మాట్లాడు, ఇంకో దాని మీద మాట్లాడు, అసెంబ్లీకి వెళ్ళి పొలిటికల్ లీడర్ గా ప్రజాప్రతినిధిగా ఉంటే ఆయనకి గౌరవం పెరుగుతుంది. అదే గౌరవం పెరుగుతుంది. నాకు అది కావాలి ఇది కావాలని చాక్లెట్ కోరికలు కాకుండా ఈ అరాజకమైనటువంటి పనులను సమర్థించుకుంటూ ఉంటే ఇంకా నువ్వు పతనం అయిపోతావని నేను చెప్పదలుచుకున్నాను. రైట్. బాలకోట గారు ఫైనల్ గా ఆయన ఏమంటాడంటే వల్లభనేని వంశీ ఎదుగుతున్నాడు, పార్టీలో తన సామాజిక వర్గం నుంచి ఎదుగుతున్నాడని ఈ కుట్ర చేసి కేసుల్లో ఇరికిస్తున్నారు, రేపు నానిని ఇరికిస్తారు, ఎల్లుండి ఇంకొకరిని ఇరికిస్తారు, ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే వల్లభనేని వంశీ ఉన్న పులివెందుల్లో పుట్టాడా, వీళ్ళ దొడ్లో పుట్టాడా, వీళ్ళ పార్టీలోనే పుట్టినాడా ఆయన? వల్లభనేని వంశీ 6 నెలల క్రితం వరకు, సంవత్సరం క్రితం వరకు ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన పుట్టుక ఏ పార్టీలో పుట్టాడు? కొడాలి నాని ఏ పార్టీలో పుట్టాడు? దేవినేని అవినాష్ ఏ పార్టీలో పుట్టాడు? వీళ్ళందరూ ఏ పార్టీలో పుట్టారు? నువ్వు కదా తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టుకుని ఇప్పుడు వాళ్ళు ఏదో సామాజిక వర్గం ఎదగనివ్వదు అక్కడ అని చెప్పని మాట్లాడుతుంటే అది ఏమనుకోవాలి దాన్ని? ఒకసారి గుర్తుండదు ఆయనకి, అది మర్చిపోయి మాట్లాడతాడా ఏంటి? వెంకటకృష్ణ గారు అదే వల్లభనేని వంశీ సామాజిక కులాల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక మాట చెప్తున్నా. వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాష్ ఈ ముగ్గురు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మిత్రులు కాదండి, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ద్రోహులుగానే ఆంధ్ర రాష్ట్రం భావించింది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తనయ భువనేశ్వరిని అన్నందుకే ఇప్పుడు కూడా వీళ్ళెవ్వరూ స్పందించలా. అన్న ముద్దాయి వల్లభనేని వంశీ. రెండోది అమరావతి రైతులను కూడా అదే సామాజిక వర్గం పేరు మీద దూషించినప్పుడు స్పందించాల. స్పీకరు ఆనాడు కమ్మని వైరస్ తో పోల్చినప్పుడు కూడా దూషించాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందో లేదో గాని ఈ ముగ్గురిని ఆ సామాజిక కులాల నుంచి దూరం చేసిందే ఆయన. రెండోది ఈయన తిరుపతి డిఎస్పి సుబ్బారాయుడు గారిని బెదిరించాడు. మొన్న పులివెందుల్లో డిఎస్పీ ఎస్టీ డిఎస్పీ మురళీ నాయక్ని బెదిరించాడు. ఇవాళ పోలీసు వాళ్ళ గుడ్డల పదేసి రోడ్డు మీద నిలబడతానన్నాడు. ఇప్పుడు మన పట్టాభి గారు తప్పనిసరిగా దీని మీద కేసు పెడతామంటున్నాడు. నేనైతే నమ్మటంలా. పెట్టే వరకు నమ్మరు. కనీసం నోటీస్ అన్నా ఇవ్వమంటున్నా. కనీసం ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ ఉన్నా సరే మేము నోటీస్ ఇచ్చేవాళ్ళం. మాకు అవకాశం లేకుండా చేశారు. గతంలో అత్యాచారం జరిగిన కాదండి, ఇవ్వాలి కదండి, మా రాజ్యాంగ హక్కు, దట్ ఇస్ మై రైట్. వెంకటకృష్ణ గారు సామాజిక వర్గ కాదు, ఒక్క మాట, నా సామాజిక వర్గాన్ని అనండి, ఈ కంఠం తెగిపోయినా కూడా నేను అనను. నా సామాజిక వర్గం మీద రాయిపడ్డా, నా సామాజిక వర్గం మీద నిందపడ్డా సరే మేము ఎదిరిస్తాం. మరి ఆ మాట బాధ్యత పడ్డారంటే వాళ్ళు. ఎస్సీ కమిషన్ ఉండాలండి, నో డౌట్. అది కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండి. 89 మా పూర్వీకులు త్యాగాలు చేస్తే మరి ఏడాది అయినా కూడా మీరు ఇవ్వకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు సమాధానం చెప్తాడండి? ఒక ఎస్టీ డిఎస్పీ బెదిరిస్తే మేము నోటీస్ తక్షణం అర్ధగంటలో నోటీస్ ఇస్తాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదండి ఆ రోజు మహిళా కమిషన్? అత్యాచారం మీద బాధితులను పరామర్శించడానికి పోతే ఇవ్వండి పట్టాభి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు. నేను శభాష్ అంటాను. తప్పదని ఈ రోజున మరి పోలీసులు బెదిరించండి. ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలపైన ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలపైన ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం.
కేసు నమోదైన రోజున అది రేపా ఎల్లుండా 2 రోజుల్లోనే ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ నన్ను డిబేట్కి పిలవండి వీకే గారు. ఆ కంప్లైంట్ కేసు డీటెయిల్స్తో పాటు డిబేట్లో కూర్చుంటా. అది ఎప్పుడు పెడతారో మీరే చెప్పండి, పెట్టిన రోజు మీరే గుర్తు చేయండి, ఎందుకంటే పెట్టినా కానీ మాకు తెలియదు, మీకు ముందు తెలుస్తుంది కాబట్టి చెప్పడానికి వాళ్ళు పెడతారు. నేనే గుర్తు చేస్తా ఆ రోజు ఈవినింగ్ మనం పెట్టేస్తా. ఓకే, రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు అండ్ గఫూర్ గారు అండ్ బాలకోట గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి